ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్, ఒక ఫాలో, కొన్ని మెసేజ్లు, అంతే. అక్కడి నుండి మొదలవుతుంది ఒక పరిచయం. ఆ పరిచయం స్నేహంగా మారుతుంది, స్నేహం ప్రేమగా మారుతుంది, ప్రేమ నమ్మకంగా మారుతుంది. కానీ ఆ నమ్మకం వెనుక ఒక మోసం దాక్కుని ఉంటే, స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఫోటో నిజం కాకపోతే, మీతో మాట్లాడుతున్న వ్యక్తి అసలు అతడే కాకపోతే. మెదక్ జిల్లాలో వెలుగు చూసినటువంటి ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచంలో ఎంత ప్రమాదకరంగా మారుతోందో మరోసారి గుర్తు చేస్తోంది. ప్రేమ పేరుతో మొదలైన ఈ కథ చివరికి లక్షల రూపాయల మోసం కేసుగా ఎలా మారింది? బాధితులు ఎవరు? లక్షలు దోచుకుంది ఎవరు? లెట్స్ వాచ్. ఈ రోజుల్లో పరిచయాలకు దూరాలు అడ్డు కావడం లేదు. ఓ గ్రామంలో ఉన్న వ్యక్తి మరో రాష్ట్రంలో ఉన్న వ్యక్తితో క్షణాల్లో మాట్లాడగలుగుతున్నాడు. సోషల్ మీడియా అందించిన ఈ సౌకర్యమే కొన్నిసార్లు మోసగాళ్లకు ఆయుధంగా మారుతోంది. ఫేక్ ప్రొఫైల్స్, ఆకర్షణీయమైన ఫోటోలు, నమ్మించే మాటలు, ఇవే ఇప్పుడీ కొత్త తరహా నేరాల ప్రధాన సాధనాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లా టేక్మాల్ మండలానికి చెందిన ఇద్దరు యువతుల జీవితాల్లో కూడా ఇదే జరిగింది. ఇన్స్టాగ్రామ్లో కనిపించిన 2 ప్రొఫైల్స్ సాత్విక్ రెడ్డి, రిత్విక్ రెడ్డి పేర్లతో ఉన్న ఖాతాలు మొదట సాధారణ పరిచయాలుగానే కనిపించాయి. ఫాలోలు, లైక్లు, మెసేజ్లు, తర్వాత రోజువారీ సంభాషణలు, ఆ తర్వాత ఆన్లైన్ పరిచయం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారింది. మోసగాళ్లు సాధారణంగా డబ్బు అడగడానికి తొందరపడరు, ముందు నమ్మకం సంపాదిస్తారు. అదే ఈ కేసులో జరిగింది. మొదట స్నేహం, ఆ తర్వాత ప్రేమ, తర్వాత భవిష్యత్తు గురించి కలలు, పెళ్లి చేసుకుంటాననే హామీలు, జీవితాంతం తోడుంటాననే మాటలు. ఇవన్నీ విన్న తర్వాత అనుమానం రావడం కష్టం, ముఖ్యంగా ఎదుటి వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నాడని నమ్మినప్పుడు. కానీ ప్రేమ కథలో అసలు ట్విస్టు అక్కడే మొదలయ్యింది. ఓ రోజు కుటుంబ సమస్య ఉందన్నాడు, ఇంకో రోజు అత్యవసర ఖర్చు వచ్చిందన్నాడు, మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానన్నాడు. మొదట చిన్న అమౌంట్, తర్వాత పెద్ద అమౌంట్, ఇలా దశల వారీగా సహాయం కోరుతూ వచ్చాడు. ప్రేమలో ఉన్నామని నమ్మిన యువతులు కూడా అతడి మాటలను నిజమేనని భావించారు. ప్రతి మోసంలో ఓ పద్ధతి ఉంటుంది. బాధితుడు ప్రశ్నలు అడగకుండా ఉండేలా చేయడం, అనుమానం రాకుండా మాట్లాడడం, భావోద్వేగాలను ఉపయోగించుకోవడం. ఈ కేసులో కూడా ఇదే వ్యూహం అమలు చేసినట్టు కనిపిస్తోంది. ప్రేమను ఆయుధంగా మార్చుకున్న ఆ వ్యక్తి నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టుకున్నాడు. ఫలితంగా నగదు మాత్రమే కాదు, బంగారము అతడి చేతిలో చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ అనుమానాలు మొదలయ్యాయి. మాటల్లో పొంతన లేకపోవడం, వాగ్దానాలు నెరవేరకపోవడం, వ్యక్తిగత వివరాలపై స్పష్టత లేకపోవడం, ఇలా ఒక్కో అంశం బయటపడుతుండటంతో బాధితులు సందేహపడడం ప్రారంభించారు. అప్పటి వరకు ప్రేమ కథలు వినిపించిన విషయం క్రమంగా మోసం వైపు మళ్లుతున్నట్టు అర్థమైంది. తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. జరిగిన మొత్తం వ్యవహారం బయటకొచ్చింది. అప్పుడే అసలు షాక్ ఎదురయ్యింది. ప్రేమిస్తున్నారని చెప్పిన వ్యక్తి గురించి చెప్పిన వివరాలు సరిపోలడం లేదు. చూపించిన వ్యక్తిత్వం వేరు, వాస్తవం వేరు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సోషల్ మీడియా ఖాతాల వెనుకున్న వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. డిజిటల్ ఆధారాలు, ఫోన్ నంబర్లు, లావాదేవీలు, సోషల్ మీడియా కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పరిశీలించారు. ఆ దర్యాప్తులో బయటపడిన నిజం బాధితులను మాత్రమే కాదు, స్థానికులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రేమికుడిగా పరిచయమైన వ్యక్తి అసలు వ్యక్తి పేరు దుర్గయ్య, ఎల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఇమేజ్ సృష్టించి నమ్మకం సంపాదించి తర్వాత డబ్బులు దోచుకున్నట్టు చెబుతున్నారు. ఇద్దరు యువతుల నుంచి దాదాపు 12 లక్షల నగదు, తులం బంగారం తీసుకున్నట్టు తెలిపారు. ఇక ఈ ఘటనలో కేవలం ఇద్దరు యువతులు మాత్రమే మోసపోయారా, ఇంకెవరైనా బాధితులు ఉన్నారా అనే యాంగిల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా మోసాల్లో చాలా మంది సిగ్గు, భయం లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా ఫిర్యాదు చెయ్యరు. ఫలితంగా నేరస్తులు మరింత ధైర్యంగా ముందుకు సాగుతారు.
ఇక ఈ ఘటన మరోసారి ఓ కీలకమైన హెచ్చరికను ఇస్తోంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రొఫైల్ నిజం కాకపోవచ్చు. ఫోటో నిజమైనదేనా, వ్యక్తి నిజమైన వాడేనా అని గ్యారంటీ లేదు. వీడియో కాల్ చేయకపోవడం, వ్యక్తిగతంగా కలవకుండా డబ్బులు అడగడం, తరచూ సానుభూతి కోరడం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పకపోవచ్చు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ కేసు వెలుగులోకి తెచ్చిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది. ప్రేమ పేరుతో మొదలైన పరిచయం మోసంగా మారడానికి కారణమేమిటి? ఎంతమంది ఇంకా ఇలాంటి వలలో చిక్కుకుంటున్నారు? సోషల్ మీడియా స్నేహం ఎప్పుడు ప్రమాదంగా మారుతుందో ఎలా గుర్తించాలి? ఒకప్పుడు ప్రేమ లేఖలు ఉండేవి, తర్వాత ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసేజింగ్ యాప్లు కూడా వచ్చాయి. ఇక టెక్నాలజీ మారింది, కానీ మోసగాళ్ల లక్ష్యం మాత్రం అస్సలు మారలేదు. భావోద్వేగాలను ఉపయోగించుకోవడం, నమ్మకాన్ని దోచుకోవడం, చివరకు డబ్బును లాగేయడం. ఇదే పాత ఫార్ములా ఇప్పుడు కొత్త రూపంలో కనిపిస్తోంది. స్క్రీన్పై కనిపించే చిరునవ్వు నిజమైందో కాదో తెలియదు, కానీ ఒక్కసారి కోల్పోయిన నమ్మకం, ఒకసారి పోయిన డబ్బు తిరిగి సంపాదించడం అంత సులభం కాదు. అందుకే సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవద్దు, కానీ నమ్మకం పెట్టుకునే ముందు నిజ నిజాలు తెలుసుకోవడం తప్పనిసరి. లేదంటే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్తో మొదలైన కథ జీవితాంతం గుర్తుండిపోయే మోసంగా మారిపోవచ్చు.